ఇక్కడ వీళ్ళకి ఏ డౌటు రాలేదు కాబట్టి సరిపోయింది. డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్లు అంటే మనం ఇరుక్కుపోతాం. మీరేం కంగారు పడకండి మేడం, వాళ్ళెవ్వరినీ బయటికి రానివ్వను. జాగ్రత్త. వీడేంటి క్రిమినల్ని చూసినట్టు చూస్తున్నాడు? కొంపదీసి వినేశాడా? వాసుదేవ్ గారి మీద అటాక్ ప్లాన్ చేసింది మీరే కదా? నేనా? నేనెందుకు వాసుదేవ్ గారి మీద అటాక్ ప్లాన్ చేస్తాను? నాకేం అవసరం? ఎందుకంటే దేవకి గారిని బాధ పెట్టడమే మీ టార్గెట్ కాబట్టి. ఆ ప్లాన్తోనే పార్టీకి పిలిచి అవమానించాలని చూశారు. రాధ అడ్డుకోవడంతో అది జరగలేదు. అందుకే వాళ్ళని ఎలాగైనా బాధ పెట్టాలని రౌడీలతో అటాక్ ప్లాన్ చేశారు. వాసుదేవ్ గారిని కాపాడబోయి రాధ ప్రాణాపాయంలో పడింది, అంతేగా? అంతా విన్నట్టే చెప్తున్నాడు. చూడు మనోహర్, లేనిపోని అనుమానాలతో నన్ను టార్గెట్ చేయకు. ఇదిగో ఇలా అనుమానిస్తారని నేను అదే పనిగా పరామర్శించడానికొచ్చాను. నేనే చేయిస్తే నేనెందుకొస్తాను? కొంచెం ఆలోచించు. అదే మీ స్ట్రాటజీ. మీ మీద అనుమానం రాకూడదనే ఈ పరామర్శలు, ఈ కంటితుడు మాటలు. నన్ను అనవసరంగా నిందిస్తున్నావు. నీ ఆరోపణలకు ఏదైనా ఆధారం ఉందా? ఇందాక ఫోన్లో ఎవరితోనో డౌట్ వచ్చి పోలీసులు కంప్లైంట్ అంటే మనం ఇరుక్కుంటామని అంటున్నారు కదా. మీరు మాట్లాడింది ఈ యాక్సిడెంట్ గురించే కదా? కానే కాదు. నేను ఇక్కడికొచ్చే కంగారులో సిగ్నల్ జంప్ చేయబోయి ఎవరిదో స్కూటీకి డాష్ ఇచ్చాను. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారేమో మేనేజ్ చేయమని చెప్పి మా పిఏతో చెప్తున్నాను, అంతే. నీకు అనుమానంగా ఉంటే ఎంక్వైరీ చేసుకో. ఎంక్వైరీలు ఎందుకులేండి. మీ పిఏ ఎవరో రౌడీ లాంటి వాళ్ళతో మాట్లాడడం రాధ చూసింది. రాధ స్పృహలోకి వచ్చాక ఆ రౌడీలు ఈ అటాక్ చేసిన వాళ్ళు ఒక్కరే అవునా కాదా తెలుస్తుంది. అప్పుడు చూసుకుందాం. అసలు అది ప్రాణాలతో బయట పడితే కదా. సిస్టర్ మీతో కొంచెం మాట్లాడాలి. ఎవరండి మీరు? అవతల పేషెంట్ కి సీరియస్ గా ఉంది, బ్లడ్ తీసుకెళ్ళాలి, త్వరగా చెప్పండి. ట్రీట్మెంట్ జరగకూడదనే నిన్న ఆపింది. ఏమంటున్నారు? లోపల చావు బతుకుల మధ్య ఉన్న అమ్మాయికి ట్రీట్మెంట్ జరగకుండా ఉండడం నాకు కావాలి. అలా చేయడానికి నీకేం కావాలి? మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇది హాస్పిటల్, ఇక్కడ ప్రాణాలు కాపాడతారు. 5 లక్షలు. సరిపోదా? పోనీ 10 లక్షలు. ఇంకా ఆలోచిస్తున్నావా? ఓకే, 15 లక్షలు. కానీ ఇది చాలా రిస్క్ మేడం. ఫైనల్గా 25 లక్షలు. ఎంత రిస్క్ అయినా చేస్తాను మేడం. చూసుకోక్కర్లేదా? అసలే ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ స్టాక్ లేదు. ఉన్న ఈ ఒక్క ప్యాకెట్ కూడా నీ వల్ల పడిపోయింది. మాట్లాడు. నీ వల్లే ఆ బ్లడ్ ప్యాకెట్ పోయింది. ఇప్పుడు పేషెంట్ ని మేము ఎలా కాపాడాలి? సారీ మేడం. నర్స్, అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంటే బ్లడ్ తీసుకురాకుండా ఇక్కడేం చేస్తున్నావు? సార్, ప్యాకెట్ పడిపోయింది సార్. ఉన్నది ఇదొక్కటే సార్. ఒక్కడే ఉండడం ఏంటండి? ఇంత పెద్ద హాస్పిటల్ కదా, ట్రై చేయండి. డామ్ ఇట్, ఇప్పటికిప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది? నర్స్, వెళ్ళి ట్రై చేయి. డాక్టర్,
నాది ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్. నేను బ్లడ్ ఇస్తాను, తీసుకోండి. తనని ఎలాగైనా కాపాడండి ప్లీజ్ డాక్టర్. నర్స్, ఈవిని ఐసీయూలోకి తీసుకెళ్లి బ్లడ్ తీసుకో. అలాగే డాక్టర్. గూడేడిసిన రెక్కకు తోడే పైవాడే, మిన్నే జారిన చుక్కకు నీడై ఉంటాడే. ఆట పాటల్లో నా జోడి పైవాడే, అలసి సొలసే వేళ అమ్మై ఉంటాడే. కలలే తడిసే వేళ కొడుకే పడతాడే. ఉల్లల్లాయిలాయి జోలాలి వీడే. ఆరేరారో అడుగే పడకానోవే తడబడుతూ ఉంటే, అన్నీ తానై నిన్నే కాస్తూ ఉంటాడే. ఆరేరారో ఓ ఆరేరారో ఆరేరారో. దేవకి కూర్చో. మేడం జ్యూస్ తాగండి మేడం. నాకేమొద్దు, రాధ బాగైతే చాలు. దేవకి, బ్లడ్ ఇచ్చావు కదా, నీరసంగా ఉంటుంది. జ్యూస్ తాగు. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కంగారు పడకు. కొంచెం తాగు. డాక్టర్, తనకి ఎలా ఉంది? తనకిప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు, బట్ ఇంకా స్పృహలోకి రాలేదు. మేబీ బ్లడ్ ఓవర్గా లాస్ అవడం వల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్, తను ఎలాగైనా బ్రతకాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, స్పెషలిస్టులను పిలిపించండి. ఎలాగైనా తనని కాపాడండి ప్లీజ్. సార్, మా చేతుల్లో ఉన్నంత వరకు ప్రయత్నిస్తాం. ఇదంతా గాడ్ గ్రేస్. లెట్స్ సీ. దేవకి, దేవకి, రాధకి ఏమీ కాదు దేవకి. నేనెప్పుడు నిన్ను సీరియస్గా తీసుకోలేదు స్వామి. నువ్వు ఉన్నావా లేదా అని జడ్జి కూడా చేయలేదు. నమ్మింది చేయడం, నిజాయితీగా ఉండడమే నాకు తెలుసు. అందుకే నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నిన్నొకటి అడగడానికి వచ్చాను స్వామి.
రాధని కాపాడు. రాధని ఎంతో నమ్ముతుంది, భక్తిగా ఆరాధిస్తుంది. ఏ కష్టంలో అయినా నువ్వు తనని రక్షిస్తావని నమ్ముతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకో స్వామి. తనకేం కాకుండా క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ప్లీజ్ స్వామి, ప్లీజ్. నువ్వు నా కోరిక తీర్చు స్వామి, ప్లీజ్. ఏమైంది బాబు? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా ఫ్రెండ్ చావు బ్రతుకుల మధ్య పోరాడుతుంది పూజారి గారు. తనని కాపాడడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా. మనుషుల చేతుల్లో లేని దాన్ని దేవుడే పరిష్కరించగలడంటారు కదా. అందుకే ఆ దేవుణ్ణే వేడుకుంటున్నాను. కంగారు పడకు బాబు. ఆ దేవుణ్ణి నమ్మిన వాళ్లకు నిరాశ ఉండదు. నేనొకటి చెప్తాను, చెయ్యి. ఈ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ ముడుపు కట్టావంటే అంతా శుభం జరుగుతుంది. నిజంగానా స్వామి? నమ్మితే ఏదైనా నిజమే బాబు. నమ్మకంతో చెయ్యి. ఆమెకు నయం అవగానే ఆమెతో కూడా ముడుపు కట్టించు. అలాగే పూజారి గారు. ప్రదక్షిణలు మధ్యలో ఆపకూడదు బాబు, అశుభం, గుర్తుంచుకో. సరే పూజారి గారు. నమ శివాయ. ఏమిటో వింత జనాలు. ఆ దేవుడు నడిపించేదే జగన్నాటకం అని తెలియక తామేదో నటిస్తున్నామని అనుకుంటారు. నిజమేంటో అబద్ధమేంటో మూడో కంటికి తెలియకపోయినా ఆ ముక్కంటికి తెలుస్తుంది. అలా చూస్తావేంటి బాబు? నేను నీ గురించే, నీతోనే మాట్లాడుతున్నాను. నాతోనా? నీ నాటకం గురించి నీతో కాక ఇంకెవరితో మాట్లాడతాను? నాటకం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? జరిగిందే మాట్లాడుతున్నాను. జరగబోతున్న దాని గురించే మాట్లాడుతున్నాను. జరగబోయేది కూడా మాట్లాడగలను. నేనే నాటకాలు ఆడట్లేదు. నేను అదే అంటున్నాను. నాటకమని మొదలుపెట్టావు, నిజంగానే నిజ జీవితంలో పాత్రలో జీవిస్తున్నావు. ఏ నాటకం లేదని చెప్తున్నాను కదా స్వామి. సరే, అవును, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి ముడిపెందుకు కట్టావు? నా భార్య నాకు బాగా కావాల్సిన వాళ్ళ ఆరోగ్యం కోసం. కావలసిన వాళ్ళ? కాబోయే వాళ్ళ? భార్య అని మళ్ళీ మాట మారుస్తున్నావు? అలాంటిదేం లేదు. తను నాకు మంచి స్నేహితురాలు, అంతే. అంతేనా? మంచి అమ్మాయి.
అంతేనా? ఎవరినైనా బాగా చూసుకుంటుంది. ఓహో, అందుకే తనని ఇష్టపడుతున్నావా? ఆ, అది ఇష్టమేంటి చెప్తున్నాను కదా. తను నాకొక స్నేహితురాలు, అంతే. ఒక్క స్నేహితురాలి కోసం కాలికి గాయమై రక్తం కారుతున్నా ప్రదక్షిణాలు చేశావంటే మీది గొప్ప స్నేహమే. అయినా అయినా స్నేహితుడిగా ఇంత తాపత్రయపడాలా? శ్రేయోభిలాషిగా కూడా ఆరాటపడొచ్చు కదా. నీలో నీతో ఏదో యుద్ధమే జరుగుతుంది. స్నేహమో, ఇష్టమో, గౌరవమో, ప్రేమో తేల్చుకోలేని యుద్ధం. అయినా నీ మాటలో తను నీకు అంత ఇష్టం కాదు అనిపిస్తుంది. మరి తన కోసం ఎందుకు ఈ ఆరాటం? ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. నో, తనకేం కాకూడదు. తను ఉండాలి, తను నాతో కలిసి ఉండాలి, నా పక్కనే తోడుగా ఉండాలి, నన్ను ఆట పట్టించాలి, నన్ను ఏడిపించాలి, నవ్వించాలి, నాకు కోపం తెప్పించాలి, వెంటనే ఆ కోపం కరిగించాలి, చిరాకు తెప్పించాలి, మళ్ళీ తనే చిరునవ్వు తెప్పించాలి. మంచి చెడు, కష్టం సుఖం, బాధ సంతోషం అన్నిట్లో నా చెయ్యి పట్టుకొని నాతోనే ఉండాలి. నా గుండె చప్పుడికి దగ్గరగా, నా ప్రాణానికి ఊపిరిగా తను ఉండాలి. ఉండాలి, ఉండాలి, ఉండాలి. ఎందుకంటే తనంటే నాకు ప్రాణం. తనని నేను ప్రేమిస్తున్నాను. క్షణం కూడా వదిలి ఉండలేనంతగా, ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేనంతగా మితంగా ప్రేమిస్తున్నాను. కానీ 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 ఇచ్చిన మాట దాటి ఈ మాట తనతో చెప్పలేను. తన మనసుని బాధ పెట్టలేను. తను నాకు సొంతం కాకపోయినా పర్లేదు. తను ఎక్కడున్నా సంతోషంగా, క్షేమంగా ఉండాలి. అంతే చాలు. దేవుడు వేసిన బంధాన్ని ఏ ప్రమాణాలు దూరం చేయలేవు. నిజాయితీగా నిండు మనసుతో కోరుకుంటే ఏదైనా జరుగుతుంది. అంతా శుభం జరుగుతుంది. ఇంకా ఎంతసేపు ఉండాలో? వెళ్ళిపోదామంటే అసలే ఆ మనోహర్ నా మీద డౌట్తో ఉన్నాడు. తీరా వెళ్ళాక అది గాని బతికితే నేను చస్తాను. సో కాసేపు వెయిట్ చేయడమే బెటర్. మనోహర్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? రాతకేం కాకూడదని గుడికెళ్ళి కుంకుమ తీసుకొచ్చాను సార్. డాక్టర్ గారు, లోపలికి వెళ్ళొచ్చా? లేదండి, లోపలికి ఎవరికి ఎలో లేదు. డాక్టర్ ప్లీజ్ ఒక్కసారి నా వైఫ్ దగ్గరికి వెళ్ళనివ్వండి. తనకి కుంకుమ పెట్టేసి వస్తాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ అలో మీ. సరే, త్వరగా వచ్చేయండి. పేషెంట్ దగ్గర ఎక్కువసేపు ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్.
నీకేం కాదు. నా కోసం, నా ప్రేమ కోసం నువ్వు క్షేమంగా తిరిగి ఇంటికి రావాలి. ఎప్పట్లాగే నువ్వు నన్ను ఏడిపించాలి, నాతో గొడవ పడాలి. నువ్వేం చేసినా భరిస్తాను, కానీ నువ్వు లేకుండా మాత్రం బ్రతకలేను. ఐ లవ్ యూ రాధా. ఐ లవ్ యూ. ఈ పాయిజన్ ఇంజెక్షన్ సెలైన్లోకి ఎక్కిస్తే చాలు, దీని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.